హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు మనం గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో అదే టేస్టీతోని మనం అలాగే పులిహోర పొడిని ఇంట్లోనే తయారు చేసుకొని పులిహోర ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించేస్తున్నాను. ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా మనకు అచ్చం గుడిలో దొరికే ప్రసాదంలా ఉంటుంది పులిహోర. ఇప్పుడు దీనికి మనం కళాయి వేడి చేసుకొని దాంట్లో ఒక స్పూను మినపప్పు తీసుకోండి. టీ స్పూన్ కొంచెం పెద్దగా ఉంటుంది కదండి, దాంతో ఒక స్పూన్ మినపప్పు. ఈ పొడి నేను శనగపప్పు ఒక స్పూన్ వేసుకోండి. ఈ పొడి నేను ఒక 5 కప్పుల రైస్కి సరిపడా పౌడర్ తయారు చేస్తున్నాను. అంటే నేను ఇప్పుడు తయారు చేసే పౌడరు మనకి 5 కప్పుల రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర. స్టవ్ దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో మనం ఉంచుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి. చూసారు కదా, ఇలా కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి ఆవాలు. ఆ టైంలో మనం కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ కంటే సిమ్లో పెట్టేసుకోండి. అలాగే 1/2 స్పూను మెంతులు, తప్పనిసరిగా మెంతులు వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఒక చిన్న స్పూను నువ్వులు, అలాగే ఒక 4 ఎండుమిర్చి తీసుకోండి. ఇవన్నీ కూడా మాడకుండా జాగ్రత్త పడండి. ఎండు కొబ్బరి ఒక చిన్న కప్పు తీసుకోండి. కొబ్బరి వేయగానే స్టవ్ బంద్ చేసేయండి, ఎందుకంటే కొబ్బరి మాడుతుందండి. ఈ తాలింపులు మనకి వేసిన పప్పులన్నీ వేడికి ఈ కొబ్బరి మనకి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మీరు మిక్సీ జార్లో వేయించుకున్న ఈ మిశ్రమాలన్నిటిని కూడా వేసి మనం మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇది మనకి చాలా నెల రోజుల వరకు స్టాక్ ఉంటుందండి. ఇది మనకి ఏం పాడవదు. దీంట్లోనే చిన్న బెల్లం ముక్క వేసుకోండి. అలాగే చింతపండు మాత్రం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి. కడిగి కొంచెం ఆరబెట్టేసి ఎండకు పెట్టేసి మనం వేసుకుంటే మంచిదండి. అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోండి దీంట్లోనే. చూసారు కదా, ఈ విధంగా మీరు పౌడర్ని రెడీ చేసి ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ దాకా ఉంటుంది. 2 మంత్స్ అయినా పాడవదండి, ఎందుకంటే ఇందులో ఏమాత్రం వాటర్ లేకుండా మనం పౌడర్ తయారు చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు నేను ఒక 2 కప్పుల రైస్కి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. 2 కప్పుల రైస్కేనండి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే 1 టీ స్పూను పల్లీలు. ఇందులో ఇంకా ఎక్కువ మనకి శనగపప్పు మినపప్పు వేయాల్సిన పని లేదండి. వీటితోనే మనం పులిహోర చేసుకోవచ్చు. ఒక 4 ఎండుమిర్చి తీసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకోండి దీంట్లో. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మనకి వేగితే అప్పుడు మనం ఈ పులిహోర పౌడర్ని వేసుకోవచ్చు అండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు, కలర్ ఎక్కువగా కావాలంటే మరి కొంత వేసుకోవచ్చండి. 1/2 స్పూన్ వేసాను పసుపు. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పౌడర్ని ఒక 3 స్పూన్లు వేసాను. దీంట్లో టీ స్పూన్తో 3 స్పూన్లు వేసాను, ఎందుకంటే పులుపు మనకి రైస్లోకి పులుపు సరిపోతుంది అనమాట. నేను ఇప్పుడు ఇది ఒక 2 కప్పుల రైస్ దీంట్లో వేస్తున్నాను. నేను పౌడర్ పట్టిందేమో ఒక 5-6 కప్పులకి సరిపోతుంది పౌడరు. మీరు ఎక్కువ కూడా ఇలా ఎక్కువ పులిహోర చేసుకోవాలనుకుంటే కూడా మనం ఈ క్వాంటిటీ అన్నిటిని కూడా పెంచుకుంటూ పోయి మనం డబ్బాలో మిక్సీ పట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదండి, మీకు ఒకవేళ ఉప్పు సరిపోలేదు అంటే మళ్ళీ వేసుకోవాలండి కంపల్సరిగా. నేను కొంచెమే ఉప్పు వేసాను అందులో. మీరు ఇంకా కావాలంటే పులుపు చూసుకొని మరికొంత పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి.
మనకి ఫ్లేవర్ కూడా సేమ్ మనకి గుళ్ళో పులిహోర ప్రసాదం పెడతారు కదండి, మనకి అదే ఫ్లేవర్ వస్తుంది కలిపేటప్పుడు. సేమ్ అలాగే ఉందన్నమాట, ఏమాత్రం మనకి డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మనం చింతపండు ఉడికించి వేస్తాం, అది ఉడికించకుండానే ఇలా డ్రైగా వేసాము. ఇందులో కొంచెం ఇంగు పౌడర్ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. మనం పండగలప్పుడు కానీ మనం ఏదైనా పులిహోర తినాలనుకున్న, పిల్లలకి లంచ్ బాక్స్లో కావాలన్నా ఈ విధంగా మనకి ఒక 2 నిమిషాల్లో రెడీ అయిపోయి, అన్నం రెడీగా ఉంటే ఈజీగా మనం ఈ పులిహోరని కలిపేసి లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే మనం వేడివేడిగా అప్పటికప్పుడు మనకి పులిహోర తినాలనిపిస్తే కూడా మనం ఇలాంటి పౌడర్ని కలుపుకొని పులిహోర రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు కూడా తిని చూసారంటే చాలా బాగుందని చెప్పారు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.